13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయం నుండి ఎస్వి యూనివర్సిటీ వరకు కొనసాగిన ర్యాలీలో స్థానిక టౌన్ క్లబ్ వద్ద జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడ్డారు. మంచి ఆలోచనతో ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ఫోరం 6తో ఆన్లైన్లో అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పటికే మన టూరిజం మినిస్టర్ గారు అయితేనేమి, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ టూరిజంను ఏ విధంగా డెవలప్ చేయాలా అనేది 2-3 మీటింగ్లు కూడా జరిగి ఉన్నాయి. సో ఎస్పెషలీ మనకు ఈ టెంపుల్ టూరిజం సంబంధించి, అదేవిధంగా కోస్టల్ కారిడార్ ఇప్పుడు మన కోస్టల్ లైన్ కూడా మనకు వచ్చింది కాబట్టి ఆ ప్రాంతంలో మనకు కొన్ని దీవులు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఎట్లా డెవలప్ చేయాలా ఏమనేది అంతా కూడా ఒక ప్రోగ్రామ్ చెక్అవుట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ చేయగలిగితే మొత్తం 26 జిల్లాల్లో హయ్యెస్ట్ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి జిల్లాల్లో మనది కూడా ఒకటి. ఒక వైజాగ్, అదేవిధంగా విజయనగరం, అదేవిధంగా మన తిరుపతి, ఇటువంటి కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ టూరిజంకి అవకాశం ఉంటుంది. సో అటువంటి వాటిలో తీసుకుంటే మన జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. సో వాటన్నింటినీ మనం ఉపయోగించుకోగలిగితే తప్పనిసరిగా ఒక మంచి టూరిస్ట్ అట్రాక్టివ్ పాయింట్గా మనం తయారు చేయగలిగి వాటన్నింటినీ మనము కోఆర్డినేట్ చేయగలిగితే ఇక్కడ ఫుట్ఫాల్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, టూరిస్టులు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి అయితేనేమి వీటన్ని